లేట్ అవుద్దు, మరి ఏమనుకోవద్దు. మార్గం దారి ఇవ్వడమ్మా అయ్యగారికి, మార్గం దారి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్నాం అన్నప్పుడు ఏం చేయాలి? ఏమ్మా ఓ పని చేయండి, పడుకోండి. అందరూ చేతులు పైకెత్తండి ఆకాశం వైపు. యేసయ్యా, ఈ రాత్రి సమయంలో నాయన ప్రభువా మీ పాదాల వద్ద వచ్చాము నాయన. చాలామంది భూలోకములో చనిపోతున్నారు తండ్రి. ఎటు చూసిన మరణాలు వినపడుతున్నాయి నాయన. చిన్నవారు మొదలుకొని పెద్దవారు దాకా మరణిస్తూనే ఉన్నారు నాయన. చాలా యాక్సిడెంట్లు అయిపోతున్నాయి నాయన. గుండెపోటుతో చనిపోతున్నారు నాయన. రకరకాల వ్యాధులతో చనిపోతున్నారు నాయన. ఏ క్షణము ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలియదు నాయన. అటువంటి దినాల్లో మేము జీవిస్తున్నాం ప్రభువా. మరణం ఎలా వస్తుందో ఎవరికి తెలియదు నాయన. ఏ క్షణము ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు నాయన. దేవా, ఈరోజు మేము ఎలా ఉన్నామంటే కేవలం నీ కృపే నాయన. అందరూ చెప్పండి, ప్రభుకి చెప్పండి, అందరూ చెప్పండి. నేను ఈరోజు ఉన్నానంటే ప్రభువా కేవలం నీ కృపే నాయన. నీ కృప లేకపోతే ఎవరు భూమి మీద బ్రతకరు నాయన. మా ప్రయాణాల్లో, మా పనిపాట్లలో నాయన అనేక రీతిలుగా మాకు తోడుగా ఉన్నావు దేవా. దేవా, నీకేమిచ్చినా మీ రుణం తీర్చలేమయ్యా. ఎన్నో మరణాలు మమ్మల్ని తప్పించావు తండ్రి. మమ్మల్ని ఎంతగానో కాపాడుతున్నావు దేవా. ఒక్కసారి అందరూ చేతులెత్తి నేను చెప్పే మాటలు అందరూ చెప్పండి. చెప్పండి అందరూ నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా. అందరితో మాట్లాడు, నాతో మాట్లాడు. అందరికీ కనబడు, నాకు కనబడు. యేసయ్యా, నాతో మాట్లాడండి. ఈ శబ్దము, ఈ మైక శబ్దము ఎంతమంది అయితే వింటున్నారో వారితో కూడా మీరు మాట్లాడండి. యేసయ్యా, నాతో మాట్లాడు. అందరూ చేతులెత్తి కళ్ళు మూసుకొని ఈ యొక్క పల్లవి చరణం పాడదు. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు మయ్యా. అందరూ చేతులెత్తి పాడదాం. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు మయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే. నీవు పలికితే, నీవు పలికితే నీ దర్శనమే, నీ దర్శనమే. నాతో మాట్లాడు ప్రభువా,
పలికితే నీవు పలికితే నీ దర్శనమే నీ దర్శనమే నాతో మాట్లాడు ప్రభువా నీవే నీ వాక్యమే నన్ను బ్రతికించేది నా బాధలలో నెమ్మదినిచ్చేది నీ వాక్యమే నన్ను బ్రతికించేది నా బాధలలో నీవు పలికితే నీవు పలికితే నీ దర్శనమే అందరూ చేతులెత్తి పైకి ఆకాశం వైపెత్తి నాతో మాట్లాడు ప్రభువా నీవే యేసయ్యా నాతో మాట్లాడు నీవే నీవు పలికితే అందరూ చేతులెత్తి నీ దర్శనమే నీ దర్శనమే నాతో మాట్లాడు నీవే నాతో నీవే మాట్లాడుమయ్యా నీవే మాట్లాడుమయ్యా నీవే మాట్లాడుమయ్యా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడైన మా ప్రియా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రాత్రి సమయంలో ఈ గ్రామస్తులందరినీ ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ఊర్లో ఎంతమంది అయితే ఉన్నారో, ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో అవన్నీ ఆ కుటుంబాలన్నీ దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నిన్ను నమ్మలేని వారిని, నమ్మిన వారిని ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాలన్నీ దీవించమని ప్రార్థిస్తున్నాను నాయన. ఈ యొక్క సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. వచ్చిన వారందరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంతవరకు పాటల ద్వారా మహిమ పొందారు, ఆరాధన ద్వారా మహిమ పొందారు నాయన. ఇదిగో నాయన, అల్పుడను ఎందుకు పనికిరాని వాడిని నీ సేవకుడుగా నిలబడుచున్నాను తండ్రి. నాలో మీరుని మాట్లాడండి, సాక్ష్యం ద్వారా మాట్లాడండి, వాక్యం ద్వారా మాట్లాడండి. వాక్యం ద్వారా, సాక్ష్యం ద్వారా పట్టబడి కొన్ని ఆత్మలు పట్టబడటానికి సహాయం చేయండి. నీ కార్యాన్ని జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఇంతవరకు అయ్యగారు కట్టారు, ఇక్కడ నుంచి మీరు కట్టుకోవాలి. అది కట్టుకోవాలా వద్దా చెప్పండి. నేను పడతలేదు రాజేష్ గారు, ఇంతవరకు అయ్యగారు చేశారు చాలు, ఎక్కడి నుంచి మీరు కట్టుకోవాలి ఇవన్నీ. అవునా చెప్పాలి. అంతేగాని ఈ కూడా అయ్యగారు కట్టాలి, ఇన్ని కడితే మరి మీరెందుకు? ఒక చర్చి చూశాను మొన్న, చూస్తే ఇది ఎవరంతా కట్టారమ్మా అన్నాను. మేము కట్టుకున్నామని అన్నారు. దేవుని స్తోత్ర. పాస్టర్ గారు ₹1 ఇందులో లేదన్నాడు ఆయన. సంఘ పెద్ద గారు చెప్పేసాడు డైరెక్టర్గా. చూసావా, ఇందులో పాస్టర్ గారు ₹1 పెట్టుబడి లేదా అయింది.
మొత్తం మేమే కట్టుకున్నామని చెప్పేశారు వాళ్ళు. చూసావా, అదంతా ఆశీర్వాదం ఎవరికే? సుమా చెప్పండి, సంఘస్థులు చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవడు చేస్తాడండి, మా దగ్గర ఏమన్నా అని డైలాగ్ లేకుండా ఉన్నా కూడా ఊడిపోతాయి మీకు. అది కాబట్టి దేవుడించే మీ చేతికించే వాళ్ళదే ఇవన్నీ పని చేసుకోవాలి. మరలా నేను వచ్చేటప్పటికి టైల్స్లు అయిపోవాలి, ఈ గోడలు అయిపోవాలి, కిటికీలు అయిపోవాలి, మంచి సుందరంగా మందిరంగా రూపుదిద్దాలి. స్తోత్రం చెప్పండి. నాకెందుకని అన్నావు అనుకో, నీకు ఎందుకంటే దేవుడు చూసుకుంటాడు. అది స్తోత్రం చెప్పండి. నేను మరలా రావాలంటే మందిరం ఏమవ్వాలి? సోమా గారు చెప్పండి. మీరందరిని వీళ్ళే ప్రేరేపించండి, వీళ్ళందరినీ మీరు బలపరచాలి, బాధ్యత మీది. దేవుని స్తోత్రం. రాజేష్ గారు మీరు కూడా బలపరచాలి, వాళ్ళందరినీ పురుకలపండి, చక్కగా కట్టుకోండి. మందిరం మీది, ఆయనది కాదు. ఆయనదా చెప్పరా, మళ్ళా సోదర గుట్లిప్పుకున్నా. మందిరం మీది, ఆరాధన మీది, సంఘం మీది, అన్నీ మీ. ఎరగరు తిరుగుతున్నాడు రా, ఇలా కూర్చో, ఇలా కూర్చో, నువ్వు సరే కూర్చో. ఆయన జడ్జిమెంట్ వేసాడు దానికి. ఓకే, గురువుగారు వచ్చేసారు, మరో గురువుగారు వచ్చారు. కూర్చోలే రెడ్డి గారు, ఇలా రండి. రెడ్డి గారు రండి, ఆ రెడ్డి గారి దగ్గర కూర్చోండి. వెరీ గుడ్. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు, యెషయా గ్రంథం. సండే స్కూల్ టీచర్ ఎవరక్కడ? ఎవరమ్మా? ఏది ఆ పాప? నేనేమనలా, ఆ పేరు చెప్తే దెబ్బలాడుతున్నాడు అమ్మాయి పేరు. మరి అయ్యే మరి అడిగాను, అంతేగాని నేను కదా నా పేరు చెప్తాడేంటి? తప్పమ్మా, అలా అనకూడదు రా బుజ్జ. సండే స్కూల్ టీచర్ ఎవరు అన్నప్పుడు నేనండి అయ్యగారు అనాలి, అంతేగాని నా పేరు చెప్తే ఏంటి అనకూడదు బుజ్జి. అడిగాను నేనంటే ఓ మాడితో పోయే. నువ్వేనా? నువ్వు వీళ్ళందరినీ చక్కగా చూడమ్మ, వీళ్ళని చక్కగా నడిపించు. స్తోత్రం. చిన్నతనం నుంచి వీళ్ళు ఏం నేర్చుకోవాలంటే వాక్యం నేర్చుకోవాలి, పాటలు నేర్చుకోవాలి, అన్నీ నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఇక్కడ 2 సంఘాలు ఉన్నాయి. తొంటర సంఘానికి అధ్యక్షులు 2 ఉన్నారు ఇక్కడ. అమ్మ బాబోయ్, ఆ అధ్యక్షులు ఎవరు చెప్పను, నేను తెలుసు నాకు. మహాసంఘానికి, ఏ సంఘానికి? తొంటర సంఘానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చేతులెట్టు కూర్చోండి, చేతులు కట్టుకుని కూర్చోండి. వెరీ గుడ్. మయ్యాన్ని పన్ను ఊడిపోయిందండి నీగా, నా పన్ను ఎట్టుకోలేకపోతే. దేవుని స్తోత్రం. యెషయా గ్రంథము 36 అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. 33వ అధ్యాయము 6వ వచనం. 33:6. నీ కాలములో నీవింపబడినది స్థిరముగా ఉండును. రాయవద్దు, సరిపోతా, ఆ వాయిస్ తెలిసిపోతుంది. స్థిరముగా ఉండును, రక్షణ బాహుల్యము, బుద్ధి జ్ఞానముల సమృద్ధి కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. మధ్యాహ్న సమయంలో సేవకుడు మాట వింటే ఏం జరుగుతుందో చెప్పాను. తర్వాత 2వ మాట ఏంటి? దేవునికి భయపడితే ఏం జరుగుతుందో ఈరోజు చెప్తాను నేను. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం చదువున భాగంలో ఏముందంటే యెహోవా భయము వారికి ఐశ్వర్యము. ఏమండి? దేవుని భయము ఎవరికైతే ఉంటుందో అమ్మా, వారిని దేవుడు ఏం చేస్తాడంట?
ఐశ్వర్యవంతులుగా చేస్తానన్నాడు ఆయన. చాలామంది అనుకుంటున్నారు భక్తి ద్వారా ఐశ్వర్యం వస్తుంది అనుకుంటున్నారు, భక్తి ద్వారా ఆశీర్వాదం వస్తుంది అనుకుంటున్నారు. కాదు. మరి దేవుని ద్వారా ఆశీర్వాదం అంటే మనం చదువుకున్నాం. దేని ద్వారా? ఎవరైతే దేవునికి భయపడతారో వారిని ఖచ్చితంగా దేవుడు, అది బైబిల్లో చాలామంది భక్తులు భక్తి ద్వారా ఎవ్వరూ ఆశీర్వదించబడలేదు. కానీ భక్తులు దేని ద్వారా ఆశీర్వదించబడ్డారంటే దేవుని భయము ద్వారా. మనమే కావచ్చు, భూప్రపంచంలో దేవుళ్ళు ఆరాధించే వాళ్ళందరూ కూడా భక్తి ద్వారా ఆశీర్వాదం రాదు. ఏ దేవుడిని నమ్ముకున్నా, ఏ వ్యక్తిని నమ్ముకున్నా అతని యందు మనం ఏం కలిగి ఉండాలి? భయం కలిగి ఉండాలి. నీవైనా నేనైనా ఎవరైనా సరే ఒక భగవంతుడిని దీవించాలంటే, ఒక భగవంతుడిని ఆశీర్వదించాలంటే, ఒక భగవంతుడు ఉన్నత స్థితిలో పెట్టాలంటే భక్తి కాదు. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని పుష్కరాలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని చేసినా వ్యర్థం. కారణం దేవుని భయం లేకపోతే. దేవుని భయం లేకపోతే ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నమస్కారాలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా వ్యర్థం. ఏం లేకపోతే ఒక భగవంతుడు దీవించాలంటే భక్తి ద్వారా కాదు. దేని ద్వారా? ఏ వ్యక్తి అయితే ఏ దేవుడు పూజిస్తున్నాడో, ఏ వ్యక్తి అయితే దేవునికి నమస్కారం చేస్తున్నాడో, నమస్కారం చేసిన మాత్రానే, పూజలు చేసిన మాత్రానే, భక్తి చేసిన మాత్రానే ఏ వ్యక్తిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదిస్తాడంటే, ఎవడైతే ఏ భగవంతుడైతే ఎవడైతే నమ్ముకున్నాడో వాడు భూమి మీద ఏముండాలంటే దేవుని భయం ఉండాలి. దేవుని భయం లేకుండా మనం ఎన్ని చేసినా చెప్పండి వ్యర్థం. కాబట్టి ఈ రాత్రి ప్రభు అయిన యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ప్రియులరా మాట్లాడుతున్న ప్రవక్త ఏమంటున్నాడంటే, ఓ రబ్బాయ్, భక్తి ద్వారా కాదు రబ్బాయ్, మీరు ఎవరైతే దేవునికి భయపడతారో దేవుడు వారిని చెప్పాలి ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. బైబిల్లో చాలామంది భక్తులు ఉన్నారు. ఒక భక్తుడిని చూపిస్తాను చూడండి ఒకసారి. ఒక భక్తుడిని జీవిస్తాను. అతడు ఎలాగ ఆశీర్వదించబడ్డారు? భక్తి ద్వారా ఆశీర్వదించబడ్డాడా, దేవుని భయము ద్వారా ఆశీర్వదించబడ్డాడా చెప్తాను. ముందు ఏం కలిగి ఉండాలన్నాను? ఏమండి, ఎంత భక్తి చేసినా ఏమి లేకపోతే నోరు తెరవండి అందరూ. ఎన్ని ఉపవాసాలు ఉన్నా చెప్పండి అమ్మా, ఎంతకాలం వాక్యం విన్నా, ఎన్ని సంవత్సరాల మందిరానికి వచ్చినా చెప్పండి, చెప్పలే భయం లేకపోతే ఎన్ని సంవత్సరాలు వాక్యం విన్నా, ఎన్ని ప్రార్థనలు చేసినా చెప్పండి వ్యర్థమండి. చూద్దాం చూడండి ఒకసారి. నేను ప్రపంచమంతా తిరుగుతున్నాను, దేశాలు తిరుగుతున్నాను, రాష్ట్రాలు తిరుగుతున్నాను, పట్టణాలు తిరుగుతున్నాను, పల్లెల్లో తిరుగుతున్నాను. ఎక్కడ చూసినా భక్తి ఉంది కానీ ప్రపంచంలో ఎవడికి దేవుని భయము చెప్పాలి లేదండి. ఎక్కడ చూసినా భక్తి మోగిపోతుంది, ఏ ఊరెళ్ళినా భక్తి మోగిపోతుంది కానీ ఎక్కడ కూడా నేను చూసినంత లెక్కలో దేవుని భయం ఎవడికి చెప్పరమ్మా లేదు. ఈ రాత్రి కొంతమంది మీకు చూపిస్తాను. చూద్దాం చూడండి. ఆదికాండం ప్రియులరా 22వ అధ్యాయము మొదటి వచ్చి నుంచి దేవుడు మాట్లాడుతుంటాడు అబ్రాహాముతో. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రాహాముని పరిశోధించి చూడండి ఈ భక్తుడు ఎలాగా దీవించబడ్డాడో. ఎట్లనగా ఆయన అబ్రాహాముని పిలవగా అతడు చిత్తము ప్రభు అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైనా నీ కుమారుని అనగా నీవు ప్రేమించుచున్న ఇస్సాకుని తీసుకుని
మోరియా దేశమునికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలి అర్పించమని చెప్పాను. స్తోత్రం. చూసావా ఏమర్పించమన్నాడు దేవుడు? అమ్మా చెప్పండిరా, దహన బలి అర్పించమంటున్నాడు. దేవుడు బలి కోరే దేవుడు కాదు. ఆయన ఏ బలి కోరే దేవుడు అంటే, ఎవరైతే ప్రభు కొరకు దేవుని కొరకు విరిగి నలిగిన దేవునికి ఇష్టమైన బలి. ఆయన ఏమాత్రం నరబలి కోరే దేవుడు చెప్పాలి. కానీ ఆయనకి పరీక్ష పెట్టాడు. ఎవరికి? అమ్మా చెప్పండి. అబ్రాహాముకి పరీక్ష పెట్టాడు. నన్ను ప్రేమిస్తాడా లేకపోతే నాకు భయపడతాడా లేదా అని అబ్రాహాముకి ఏం పెట్టాడంటే పరీక్ష పెట్టాడు. స్తోత్రం. ఏమన్నాడు దేవుడు? నీవు ప్రేమించుచున్న ఇస్సాకుని. అమ్మా అబ్రాహాము ఎవరిని ప్రేమిస్తున్నాడో అందరు చెప్పండి. ప్రేమించవచ్చు కానీ ఎక్కువగా చెప్పాలి. ఇప్పుడు మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి, భూమి మీద ఉన్నాం కాబట్టి, మనం ఎక్కువ ఎవరినైతే ప్రేమిస్తున్నామో, ఏ వ్యక్తినైతే, ఏ బంధువులైతే, ఏ చుట్టాలనైతే, ఏ రక్తబంధాలనైతే ఎక్కువ మనం ఎవరిని ప్రేమిస్తున్నామో వాళ్ళు ఏమవుతున్నారు చివరికి? అర్థమవుతలేదు నా మాటలు రాయ్. మనం రక్త సంబంధాలను ప్రేమిస్తున్నాం, బయటి వారిని ప్రేమిస్తున్నాం, చివరికి ఇక్కడికి ఎక్కించుకుంటున్నాం. వాళ్ళు తిరిగి మనకేమవుతున్నారు చెప్పాలి? శత్రువు అయిపోతున్నాడు. అన్నదమ్ములే కావచ్చు, అక్కజోళ్ళే కావచ్చు, బంధుమిత్రులే కావచ్చు, స్నేహితులే కావచ్చు, బంధువులే కావచ్చు, ఎక్కువ ఎవడైతే ప్రేమిస్తావు వాడే మనకు విరోధం అయిపోతున్నాడు, వాడే మనకు శత్రువు అయిపోతున్నాడు. ఎవరిని ఎక్కువగా చెప్పాలి? ఎవరికంటే? దేవుడి కంటే ఎక్కువ ఎవరిని? నేను ఎంతో మంది నమ్మాను, వాళ్ళే నన్ను మోసం చేశారు. ఈ చాలామంది నమ్ముతారు, ప్రేమిస్తారు. నమ్మిన వారే, ప్రేమించిన వారే ఈ రోజుల్లో అంతా మోసం చేస్తున్నారు. అందుకనే బైబిల్లో ఒక దావీదు భక్తుడు అంటాడు, మనుషులు నమ్మురు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులు నమ్మురు కంటే యెహోవాను ఆశ్రయించుట. అబ్రాహాముతో అంటున్నాడు, నువ్వు ప్రేమించుచున్న ఇస్సాకుని. ప్రేమించవచ్చు కానీ దేవుడి కంటే ఎక్కువగా. బైబిల్ తీను ఒకసారి మత్తయి సువార్త, అక్కడ యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? రబ్బాయ్ నాకంటే ఎక్కువ ప్రేమించకూడదురా, ఒకవేళ ప్రేమించేస్తే నేను తీసేస్తాను అన్నాడు ఆయన. చూడండి మత్తయి సువార్త 10:37 చదువుదాం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువ ప్రేమించువాడు. యేసు ప్రభు అన్నాడు ఈ మాట. రబ్బాయ్ తల్లినైనను తండ్రినైనను ప్రేమించొద్దని చెప్పలా యేసు ప్రభు. చెప్పాడా? రబ్బాయ్ ప్రేమించొద్దని చెప్పాడా? ప్రేమించు, అమ్మని ప్రేమించు, నాన్నను ప్రేమించు, కానీ ఎక్కువగా. తర్వాత కింద కుమారుడైనను కుమార్తె అయినను నాకంటే ఎక్కువగా. ఎవరికంటే? అమ్మా అది చెప్పలేకపోతున్నారు. చదివితే బాగా చదివేస్తున్నారు, తిరిగి సమాధానం చెప్పలేకపోతున్నావు. ఓ గబగబ చదివేస్తున్నావు, కానీ తిరిగి అడిగేటప్పుడు చెప్పలేకపోతున్నారు. అది కూడా నేర్చుకుంటారా చెప్పటానికి? ఏమన్నాడు? కుమారుడైనను కుమార్తె అయినను నాకంటే ఎక్కువ ప్రేమించువాడు. ఏమండే? కొడుకుని ప్రేమించు, కూతుర్ని ప్రేమించు, కానీ ఎక్కువగా చెప్పాలి. చిన్నప్పుడు బాగా ప్రేమిస్తూ ఉంటాం పిల్లల్ని, అవునా? నా బంగారం, ఎవరో నా బంగారం రా, ఆ కాసులు అని ఆడు సీముడు ఆడు సోలు నాకేస్తూ ఉంటాం. ఆడు ఎదిగి 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 నీ అంత అయిపోయాక ఆడు మరలా నీ మీద ఏమవుతున్నాడు? తిరగబడుతున్నాడు. ఆడు
అవునా కాదా? అందుకనే ఓ అబ్బాయి నాకంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించుకున్న బాబు, ప్రేమించు కానీ నాకంటే ఏ వ్యక్తిని కూడా, అంటే అమ్మ కంటే, నాన్నకంటే, కొడుకు కంటే, కూతురు కంటే, డబ్బు కంటే, ఆస్తి కంటే, అందరికంటే మనం ఎక్కువ ఎవరిని ప్రేమించాలంటే యేసయ్యని ప్రేమించాలి. మనం ఏమన్నారు తెలుసా? నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం చేస్తానన్నాడు? నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలు చేస్తాను, వారి నిధులను నేను నింపుదునన్నాడు. ఎవరిని ప్రేమిస్తే? మళ్ళీ అంటాడు మోషేతో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. ఆయన్ని ప్రేమిస్తే తప్ప మన లోకములు ఎవరిని ఎక్కువగా చెప్పండి. ఇప్పుడు అబ్రాహాము గొడవ అదే. ఇప్పుడు నన్ను ప్రేమిస్తాడా? కొడుకుని ప్రేమిస్తాడా? తీసుకెళ్ళిపోయాడు, దేవునికి లోబడిపోయాడు, సరెండర్ అయిపోయాడు. కొడుకుని తీసుకెళ్ళిపోతున్నాడు, తీసుకెళ్ళిపోయి కట్లు పెట్టాడు, కత్తెత్తాడు. ఏ చేశాడా? ఏమన్నాడా? ఆగమన్నాడా? అమ్మా ఆగమన్న వాడు అంత చేయొత్తాడా? ఇగో ఎత్తితే ఎత్తండి, లేకపోతే మానేండి అమ్మా. ఏమండే సొమ్మ పక్కన ఆవిడందో ఎత్తుతలేదు. మీ ఇద్దరు ఒకసారిలా ఉన్నారు, కూర్చున్నారేంటి? సొమ్మ నువ్వు, ఈవిడ పేరేంటి? ఇవతల ఆవిడ పేరు జ్యోతి, కృపాజ్యోతి. మా అమ్మాయి పేరు కృపాజ్యోతి. చెప్పండి, వేసేమన్నాడా? ఆగమన్నాడా? ఆగమన్నాడు అందరూ చేయొత్తండి, ఫుల్గా ఎత్తండి. రే మీకు తెలిసి అబ్రాహం గొడవ చెప్పింది ఆవిడే, అబ్రాహం గొడవ చెప్పింది ఆవిడే. రేపు చెప్తుందిలే, చూసుకో. ఎత్తండి. ఆగమన్నాడా? వేసేమన్నాడా? వేసేమన్నాడా? ఆడు చూడు, రాజేష్ గారు వాళ్ళ అబ్బాయి వేసేమన్నాడంట. బాబు నీకు దాని పెడతాను ఆయన. ఆ తలేంటి పొంచుకోకలా కరిచేసి. మా ఇద్దరు మంద చెక్కేసుకుంటున్నారేంటిరా? నేను వేసుకుందామని నాకు లేదు, ప్లాట్ఫారం అయిపోయింది. మీకు ఏ గొడవ లేదు ఆడవాళ్ళకి, వందనాలమ్మా. మీకు ఏ గొడవ లేదమ్మా. మెరికితే పెయింట్ వేసేస్తాం, 4 గంటలు మెరిసినవి లేవో, పావేస్తాం ఏంటో. నీకేళ్ళ తెలుసా నీకు? ఒరే నవ్వుతున్నావు ఏంటి? 4 గంటలు తెల్లవి వచ్చిందో లేదో రుద్ది వస్తుంది బాబు. మా ఐదో రుద్ది వారాలకు మళ్ళీ వచ్చేస్తుంది. అది ఓ పని చేసి గుండు కొట్టించేసుకోండి. అయ్యయ్య వయసు పెరుగోకొలది ఏం మెరుతుంది చెప్పండి రా మోషే గారు? మీకు వయసు పెరగలేదు కాబట్టి తెల్ల మెరల. అదే వయసు పెరిగితే చెప్పండి మొత్తం తెల్లంటికలు బయటికి. ఇప్పుడు తెల్లంటికలు రానెత్తలేదు చాలామంది, ఆడవాళ్ళు రానెత్తలేదు, మగవాళ్ళు కూడా రానెత్తలేదు. తలకు రంగు, మూతుకు రంగు, రెప్పలకు రంగు. ఈ ఆపరేసా మా ఇద్దరు మంద దిక్కుమాల మంద చక్కని రెప్పల్ని పాడు చేసేస్తున్నారు. ఐబ్రోస్లో ఏది లేదు, మళ్ళీ ఇంటికలో ఉండే దీని మీద అది రాసేస్తే. మా ఇద్దరు మంద దిక్కుమాల మంద డబ్బులన్నీ దానికే తగలెట్టేస్తున్నారు. మంద జ్యోతి ఏంటి బోరు కొట్టేస్తుందా? ఏదో ఇంటి తమలాగా అవసరం ఏంటి? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. వేసేమన్నాడా? ఏమన్నాడు రా? ఆగమన్నాడు రా. ఈడాడు బాబా కత్తెత్తాడు ఎవరి మీదకి? ఎత్తేటప్పటికి 11వ వచనం చదవరా బుజ్జి. యెహోవా దూత పరలోకము నుండి ఏయ్ అబ్రహామా అని పిలిచి అందుకు అతడు చిత్తము ప్రభువా అనను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయవేయకము, ఏమీ చేయకు, నీకు ఒక్కడైనా
నీ కుమారుని నాకు ఇవ్వటానికి నీవు వెలితీయలేదు గనుక నువ్వు దేవునికి భయపడుచున్నావు, ఇందువలన నాకు కనబడుచుంది. స్తోత్ర. అబ్రాహాము ఎవరికి భయపడుతున్నాడమ్మా? అందరు చెప్పండి. మన సబ్జెక్ట్ ఏంటి ఈరోజు? దేవునికి భయపడి వారిని దేవుడు ఏం చేస్తాడు? ఐశ్వర్యవంతులు చేస్తాడు. చూసావా? దేవునికి భయపడిపోయాడు ఎవరో చెప్పాలి. ఎవరి విషయంలో? కుమారుడి విషయంలో దేవునికి భయపడ్డాడండి. అందుకని అబ్రాహామును దేవుడు దీవిస్తూ మొదలెట్టాడు, ప్రారంభించాడు. ఇప్పుడు కింద వచ్చిన ఉంటుంది, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నిన్ను నేను ఆకాశపు నక్షత్రములే, సముద్రం తీరమందలి ఇసుగు వలె నీ సంతానాన్ని నేను నిశ్చయముగా విస్తరింపచేసేదను. స్తోత్రం చెప్పండి. ఆశీర్వదించేశాడు. ఇప్పుడు ఏం చేశాడని? దేవునికి భయపడ్డాడు. నీవు భయపడుతున్నావా దేవునికి? దేవునికి భయపడితే నిన్ను అంచు అంచులుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడండి. కొంచెం కూడా దేవుని భయం లేదు. నీ ఇష్టానుసారంగా జీవిస్తా, నీ ఇష్టానుసారంగా తాగేస్తా, నీ ఇష్టానుసారంగా ఖర్చు పెట్టేస్తా, నీ ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటా. దేవుడు అనేవాడు చూస్తున్నాడు. జాగ్రత్త. ఎన్నో ప్రమాదాలు జరిగినాయి, నీకు ఎన్నో యాక్సిడెంట్లు జరిగినాయి, సాబతుకులు కలిపోయి, అయినా సరే ఇంకా దేవుని భయం లేదు నీకు. దేవుడు చూస్తున్నాడు మిమ్మల్ని అందరినీ. ప్రపంచంలో ఆయన కనుదృష్టి లోకమంతా చెప్పండి సంచారం చేస్తుంది. అందుకని భక్తుడు పాడాడు పాట, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు. వద్దు కొట్టు, కాంగో పట్టు. అది సరిచేసి దేవుడికి ఇక్కడ లాగే ఉంది ఏంటి, టీకి 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 అంటుంది అది. తమ్ముడు పట్టుకోనానా, ఏమనుకోకే, చేతులు లాగుతున్నాయనా, సందులో కుట్టేస్తాడు, ఇక్కడ తెచ్చుకో, ఇక్కడికి వచ్చానా. రైట్. మోషే గారు ఏంటి విశ్వర్గా లేవు ఇవాళ? రాత్రి మధ్యాహ్నం బాగా ఉన్నావు దా అనుకున్నాడా? అది వెరీ గుడ్. నీవు చేసి ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన నేనేమి చెల్లింతును, వేళా తోడలనా వేలాది. ఆవిడేంటి ఎలా కొడుతుంది? అందులో ఎలా కొడుతుంటే ఆవిడేమో ఏంటమ్మా చేతులు లాగేస్తున్నాయా బాబు? ఆవిడ చూడు, ముసలావిడ చూడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరూ చేతులు పైకెత్తి కొడదాం. నీవు చేసి ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన నా, వేలాది నదులంత నీకిచ్చిన నా గర్భఫలమైన, నీకిచ్చిన నా గర్భఫలమైన, నీకిచ్చిన ఓ వేలాది
ఆమె ఆమె వేలాది వేలాది నీవు చేసిన నేనేమి చెల్లింతును. హల్లెలూయా చెప్పండి అమ్మా. ఇప్పుడు అబ్రహామును దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఏం చేశాడని? దేవునికి అందరు చెప్పాలి. బాబు మా వాళ్ళు చెప్తలేదండి నాన్న, పెద్ద మేస్త్రులు మీరు. చెప్పండి, ఎవరికి భయపడ్డారో? మీరు ఎంత పని చేసినా, మీరు ఎన్ని పనులు చేసుకున్నా అదంతా అక్కడ సిల్లు సంచులో పడకుండా ఉండాలంటే మీరు కూడా దేవునికి భయపడాలి. భయపడతామేంట్రా అది యాటి అన్నావు అనుకో, ఉన్నది కూడా ఊడిపోతుంది నీకు. ఖచ్చితం ఇది. దేవుడు అనేవాడు ఉన్నాడా లేడా? మోషే గారు ఉన్నా కాబట్టి భూమి మీద ఉన్నావు నువ్వు. నవ్వుతారేంటి? దేవుడు ఉన్నాడు కాబట్టి మీరందరూ భూమి మీద ఉన్నారు. లేకపోతే ఆ రోజు వెళ్ళిపోయి మీరు కూడా. ఏ రోజు చెప్పు జ్యోతి చెప్పవే. అలాగే గుడ్డు చూస్తుంది. స్తోత్రం చెప్పండి. నేను కూడా వెళ్ళిపోవలసిందే ఆ రోజు. సేవకులు ఎంతోమంది చనిపోయారండి, తెలీదా మీకు? ఎక్కువ సంఖ్య ఎవరిదంటే సేవకుల సంఖ్య ఎక్కువైపోయి చనిపోయారు, భక్తులు చనిపోయారండి. నువ్వు అనుకుంటున్నావు నాకు లేదు నాకు లేదు నాకు లేదు నాకు రాలేదు నాకు రాలేదు అనుకుంటున్నావు. వస్తుందే రాదా? చెప్పాలి. ఎందుకంటే అందరం చంపేస్తే ప్రియులారా, ఆయన మనిషి ఉన్న దేవుడు. ఆయన ఎవరికి ఇవ్వాలో, ఎవరిని చూసుకోవాలో, ఎవరిని లేపేయాలో తెలుసు ఆయనకి. ఎవరికే చెప్పు, స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి నిన్ను కూడా దేవుడు మళ్ళీ భూమి మీద బతికించాడంటే నీ ద్వారా దేవుని పని జరగాలని నిన్ను బ్రతికించుకున్నాడు దేవుడు. ఎంతమంది అండి, నా కళ్ళ ముందు ఎంతోమంది చనిపోయారు. మా పక్కింటి వాడికి వచ్చేసింది అది. ఏది చెప్పు చెప్పు. పాపం చిన్నపిల్లల పాపం వ్యానొచ్చి తీసుకెళ్ళిపోయింది. ప్రార్థన, తల్లి ప్రార్థన, పిల్లల ప్రార్థన. పాపం వేరే చర్చికి వెళ్తూ ఉంటారు వాళ్ళు. మా ఇంటి ఎదురు ఉండే కాబట్టి పలకరత్తాకి వెళ్ళాను. పలకరించి, అమ్మ భయపడకమ్మా, నీ భర్త క్షేమంగా చెప్పండి వస్తాడమ్మా, భయపడకండి అని చెప్పింది. చెప్తున్నాను. వాళ్ళు పాస్టర్ గారు వచ్చారు, పాస్టర్ అమ్మగారు వచ్చారు, వాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు. ఒక మాట చెప్పిందంటే భార్య, అయ్యా రేపు ఉపవాస కోటాలకి ఎంత ఖర్చు అవుతుందో, పాస్టర్లు కానీ, సౌండ్ సిస్టమ్ కానీ, ఆర్కెస్ట్రా వారు కానీ, 3 రోజులు భోజనం కానీ ఎంత ఖర్చు వస్తే అంత ఖర్చు నేను పెట్టుకుంటాను. కానీ నా భర్త మట్టికి చెప్పాలి చెప్పాలి అందరు చెప్పండి, తిరిగి రావాలి. స్తోత్రం చెప్పండి. ఈయన తీసుకెళ్ళిపోతే ఈయన ముందు బెడ్లు, ఈయన కళ్ళ ముందే చాలామంది చనిపోయారండి పాపం. ఈయన ముందు ఇక ఈయనకి పరీక్ష పెడితే వైద్యం చేస్తున్నారు. మొదటి రోజు ఉన్నాడు, 2వ రోజు ఉన్నాడు, 3వ రోజులు దేవుడు క్షేమంగా ఇంటికి తీసుకొచ్చేసాడండి. చప్పట్లు కొట్టండి అమ్మా. మళ్ళీ ఎల్లోడు తిరిగి రావటం అసాధ్యం. అది తెలుసు మీకు. వెళ్ళాడనుకో అలా చూస్తారేంటమ్మా. ఎల్లోడు మళ్ళీ తిరిగి వస్తాడా? అమ్మా అదే గొడవేంటి చూడు. ఎల్లు చెప్పు గొడవేంటి చూడండి. ఆ తాలూకు ఎవరు? రాజేష్ చూడు నాన్న. స్తోత్రం చెప్పండి. భర్తను చూడాలన్న భార్యకు చూపించేవారా? చెప్పండి అయ్యా. తల్లి చచ్చిపోతే కొడుకులు పిల్లలు చూడాలని చూపించేవారా? తల్లి జాడ అదే చెప్పాడు, అదే లేఖనంలో ఏమనుంది? తల్లి జాడ పిల్లక లేక, పిల్ల జాడ తల్లేక, తండ్రి జాడ తల్లికి లేక, భర్త జాడ భార్యకి తెలియక, భార్య జాడ భర్తకి తెలియక, చెట్టుకొకరు పుట్టుకొకరు అయిపోయారు.
మరలా కోవిడ్కి వెళ్ళినోడు మళ్ళీ తిరిగి రావటం అసాధ్యం. కానీ దేవుడు ఆయన తన భర్తను దేవుడు క్షేమంగా తీసుకొచ్చేసాడు. 3 రోజులు ఖర్చు పెట్టేసిన డబ్బు 1,70,000 అయినాయి. చూసావా? బ్రతికితే ఎప్పుడైనా మనం చెప్పండియా, బ్రతికితే ఎప్పుడైనా ఆ డబ్బు మనం సంపాదించగలం. కాబట్టి నా ప్రియమైన వారలారా, మనము ఎవరికి భయపడాలంటే దేవునికి. మరొక వాక్యం చూపించి మనం సాక్యంలోకి వెళ్ళిపోదాం. రెండో వ్యక్తి పేరు ఏంటంటే యోసేపు. ఏం పేర్రా అమ్మా? అందరు చెప్పండి. ఎవరింట్లో ఉన్నాడంటే పొతోఫరు ఉన్నాడు, ఒక రాజుగారింట్లో ఉన్నాడు. ఎందుకు పెట్టుకున్నాడంటే అతడు కలలు చెప్తాడంట. ఎవరో చెప్పు. యోసేపు రేపు జరగబోయేది, రేపు జరిగేది ఆ యోసేపు చెప్పిపోయేవాడంట. అప్పుడు పొతోఫరుకి ఎవడో చెప్పాడంట, అయ్యా ఇతను మన ఇంట్లో ఉంటే మంచిది అని చెప్పినప్పుడు అతను తీసుకొచ్చి ఆ యోసేపుని తన ఇంట్లో పెట్టుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఈ మధ్యన నేను హైదరాబాద్ వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళానమ్మా? హైదరాబాదు వాకింగ్ చెప్పేసి నైట్కి నాకు టికెట్ బుక్ చేశారు. టికెట్ బుక్ చేసిన తర్వాత సగం దూరం వెళ్ళాక బస్సు ఒక ఆయన ఎక్కాడమ్మ. ఎక్కితే ఆయన అటు ముసలోడు కాదు, ఇటు పొడుసోడు కాదు, అంతగా లావుగా చక్కగా బలమైన మనిషి. అతడు ఎప్పుడు ఎక్కలేదంట బస్సు. అమ్మా చెప్పండి. ఆ రోజు వాళ్ళ అబ్బాయి ఎక్కిచ్చాడంట. డ్రైవర్తో చెప్పాడంట, బాబు మా నాన్నగారు ఎప్పుడు బస్సు ఎక్కలేదు, పాలకొల్లో దింపు మా ఓడిని, అవి టికెట్ బుక్ చేసుకోలేదంటే లేట్ అయిపోయిందండి అని అతన్ని బస్సు ఎక్కిచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి. ఎక్కించిన తర్వాత సీట్లో ఎవడెత్తాడు? సీటు ఇస్తాడు ఎవడన్నా? ఏమన్నా నువ్వు ఇస్తావా? బుక్ చేసిన టికెట్ మీకు ఇస్తారమ్మా? ఎవరు ఇస్తలేదు. ఏమండి? అయితే పాపం అలాగే నుంచుంటున్నాడు. పాలకొల్లు వెళ్ళాలి హైదరాబాద్ నుంచి. ఎన్ని గంటల నుంచి ఉంటాడు పాపము? ఏమండి? అప్పుడు డ్రైవర్ అన్నాడంట, బాబు ఎక్కడికి వెళ్ళాలి అన్నాడంట. పాలకొల్లు వెళ్ళాలని అన్నాడంట. మరి సీటు బుక్ చేసుకోలేదంటే మా అబ్బాయి మరి లేట్ అయిపోయిందని. నేను ఎప్పుడు ఎక్కలేదండి బస్సు, ఇదే ఎక్కుతూ అన్నాడు. ఎలా నిలబడతావులే, నా పక్కన కూర్చోమన్నాడంట ఎవడో డ్రైవర్. అదే స్టార్టింగ్ అట్ట ఎక్కుతాం. అప్పుడు డ్రైవర్ దగ్గర ఈడు ఎదురుగుండా, ఈ కూర్చున్నవి ఎదురుగుండా ఏముంది? ఎర్రట్టు ఉంది. అది ఆ డ్రైవరు వేస్తున్నాడు, తీస్తున్నాడు, వేస్తున్నాడు, తీస్తున్నాడు. దీనకే చూస్తున్నాడు అంటే వీడు. ఎవరో సెల్ల వచ్చిందన్న, కట్టేనానా, సైలెంట్లో పెట్టాను నాన్న. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కినప్పుడల్లా, వేసినప్పుడల్లా దేనికి చూస్తున్నాడు? ఎవడో ఈడు అనుకుంటున్నాడంట ఎక్కిన గాండి దానికే చూస్తున్నాడు అంటే ఈడు ఏమనుకుంటున్నాడంట, పాపం ఈ పిల్లోడికి ఇది రావటం లేదనుకుంటా. ఎప్పుడు ఎక్కలేదు కదా, మరి ఎక్కితే ఇది రాటు గేర్ రాటు అని తెలుస్తుంది అడిగి. అదే స్టార్టింగ్ అంటే ఎక్కుతూ సర్లే ఏతనాడు తీతనాడు నానా, ఏతనాడు ఎక్కింత చూస్తున్నాడు. ఓహో అదా, సర్లే. ఎక్కిన కానించి దీనేకే చూస్తున్నాడంట. దేనేక సూర్యాపేట ఆగుతుంది అప్పుడే భోజనాల కాడ, తెలుసు మీకు? ఏనా 1 గంట ఆగుతుంది. టీ తాగాలన్నా టీ తాగండి, భోజనం చేసేవాళ్ళు భోజనం 1 గంట ఆగుతుంది అన్నాడంట. అందరు దిగారు, నేను కూడా దిగాను. ఇతనితో అన్నారంట, నాన్న నువ్వు కూడా ఏం తాగాలనుకుంటే దిగి వెళ్ళు అన్నాడు. నేను సంతకాలు తినేసాను, నేను ఇప్పుడు ఏమైంది తిన్నా అని వాళ్ళందరూ డ్రైవర్ వీళ్ళందరూ దిగిపోయారు, మేము దిగిపోయాం. ఈవిడ ఏం చేసాడంటే
ఆడికి కొత్త లేదని కింద జాయింట్ ఉంటుంది, డైరెక్టర్గా ఉండదు, జాయింట్ ఉంటుంది. ఆడు ఏం చేసాడు, పెద్ద బలమైన మనిషి అండి. ఆడి ఈ డ్రైవర్ కొత్త లేదని దాన్ని ఏం చేసాడంటే మొత్తం అటు ఇటు 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 అటు ఇటు అని మొత్తం ఎరక్కొట్టేసి ఇలా లాగేసి ఆ తప్పులు పడేసాడంట. అది ఏంటిది? ఏమయ్యా ఏం నిద్ర వస్తుందా? మేమంతా ఇలా చచ్చిపోతూ ఉంటే నువ్వేమో కరుణామయులాగా స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆడు ఏమి అరగనట్టుగా మళ్ళీ కూర్చుని నిద్ర వస్తున్నాడంట. ఏది పీకేసి అప్పుడు వీళ్ళందరూ ఎక్కేసారు, డ్రైవర్ ఎక్కేసాడు, అందరూ ఎక్కేసారు. మనిషి డ్రైవర్లు ఇద్దరు ఉంటారు బస్సుకి, అవునా? సర్లే ఇంకో డ్రైవర్ మారాడు. అక్కడికి వచ్చాక మారుతూ ఉంటారు. సర్లే ఇంకొక డ్రైవర్ ఎక్కాడు కదా, ఆడు అలవాటు ఏంటి కళ్ళు మూసుకుని వేస్తూ ఉంటారు. ఏది అవునా కదా? అది ఆడు ఏం చేసాడంటే ఆడు పడిపోయాడు. పడిపోతే ఆడు గుడ్లు చూస్తున్నాడంటే ఆడు. అప్పుడు ఈడు తోలిదాకా ఈడికి ఉందే, నేను ఎక్కితప్పుడు గేర్ రావట్లేదేంటి అని డ్రైవర్ని కాగేసాడంట ఒకడిని. ఆ డ్రైవర్ ఉంటాడు కదా, ఇందాక దాకా తోలాడు కదా, రే ఏంటి గేర్ రావట్లేదు అన్నాడు. ఊరుగా ఎదవేళకోళం అంటున్నాడు ఆడు. ఊరే ఆళకోళం కాదురా, నువ్వు వచ్చి ఒకసారి చూడరా అన్నాడు. ఆడు దిగి లోపల నుంచి వచ్చి, నిజమేరా ఇక రావట్లేదేంటి ఇక్కడ, అదేరా నీకు చెప్పేదా, ఏమైపోయిందిరా అన్నాడు. ఏమైపోతురా, మొత్తం బస్సు అంతా నెతికేస్తున్నారు వాళ్ళు. దేనికి? ఎక్కడ దొరకలేదు. మరి ఏడు నాటు తిన్నగున్నవాడు ఎవడో ఈ ముసలోడు. బాబు బాబు ఏంటయ్యా, ఇక్కడ నీ ఎదురుగుండా గేర్ రాటు ఉండాలి, ఏమైంది అన్నాడంట. అప్పుడు లేచి అంటాడంట, నానా నేను ఇక్కడి కానించి నీ బాధ చూడలేకపోతున్నాను. అట్టే అతనం ఇటే అతనం అట్టే అతనం ఇటే అతనం అట్టే అతనం ఇటే అతనం, అది నీకు వస్తలేదని నేనే పీకేసి పడేసాను అన్నాడట. అయ్యి బాబు, అది ఎందుకు పీకేసేవరా నాయన, నాకు తెలియదయ్యా, ఇదే కొత్త అని చెప్పాడట. దేవుడి స్తోత్రం చెప్పాడు. తెల్లారి దాకా గేర్ రాటేసుకుంటూ సరిపోయింది మాకు అమ్మా. కాబట్టి ఎందుకు చెప్పానంటే కొంచెం రిలాక్స్ అవుతారని మాట మీకు చెప్పాను. దేవుని స్తోత్రం. నిన్న నేడు నిరంతరం మారని మారడు, నా జ్ఞాపకాలలో జరగని వాడవు. నిన్న నేడు నిరంతరం నా జ్ఞాపకాలలో అడవు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలిచేయున్నారై. నీవే నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలిచేయున్నావు. నిన్న నేడు నిరంతరం కొట్ట నా జ్ఞాపకాలలో మళ్ళీ నిన్న నేడు నిరంతరం నా జ్ఞాపకాలలో. హల్లెలూయా. అప్పుడప్పుడు మధ్యలో వేస్తూ ఉంటాను, మీకు ఏమైనా ఇబ్బందా ఏమ్మా? ఒక అమ్మాయిని చూస్తున్నాను, మధ్యాహ్నం నుంచి చూస్తున్నాను. అమ్మాయి ఒక్క నవ్వు లేదు, ఒక పువ్వు లేదు, బెకబట్టి నేను అలా చూస్తుంది ఏంటన్నా ఆయన. ఎవరైతే నీకు ఎందుకమ్మా? స్తోత్రం చెప్పండి. నవ్విచ్చేటప్పుడు ఏం చేయాలి? నవ్వాలి. రాత్రి రాజమండ్రిలో ఉన్నాను, నేను కనపడతలేదని వెనకాల నుంచి వచ్చి ముందు కూర్చుంది.
కూర్చుని చక్కగా వాక్యం ఉంటుంది. ఆవిడని అడిగాను, అమ్మా మన నోటి నిండా దేవుడు ఏముంచాడా అమ్మన్నాను. బువ్వా అంటుంది. ఇక అంతమాన బువ్వే నీ బతుకుని ఆశనావా, బువ్వ కాదమ్మా, ఏముంచాడురా అమ్మా, పళ్ళ. ఆవిడ పళ్ళ. దేవుడితో పళ్ళు కాదమ్మా, మన నోటి నిండా నవ్వు ఇచ్చాడు. ఏమిచ్చాడురా? నవ్వు. పళ్ళు ఎలా ఉన్నట్టు స్తోత్రం చెప్పండి అమ్మా. నోటి నిండా ఏముంచాడండి? నవ్వు ఉంచును అని ఉంది బైబిల్లో. కీర్తన గ్రంథంలో ఉంటుంది, తీయక్కర్లేదులే, 26వ అధ్యాయంలో ఉంటుంది. మన నోటి నిండా నవ్వుంచును అని ఉంటుంది. నవ్వాలి ఎప్పుడు చెప్పండి? బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో నవ్వాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి, యోసేపు గురించి చెప్పి ముగిస్తాను. చూడండి ఒకసారి 39వ అధ్యాయము 6వ వచనం కాడి నుంచి చదువుకుందాం. లేదా కాగితం? ఆదికాండం 39. అతడు తన కలిగినదంతా ఈ యోసేపు చేతికి అప్పగించేశాడు. స్తోత్రం. ఎరా ఏంటి ఇప్పటికి 7 సార్లు తిరిగా అటు ఇటు. నడువు ఆగితే కూర్చోలేకపోతే పిల్లోడు నడువు ఆగితేలేదు వీడికి. వీడు కూడా చెక్కేసుకున్నాడు తల. ఎవడు నేర్చాడు కానీ ఇది కట్టింగ్లు. వీడిది తపాల బార్లు ఇచ్చినట్టు ఉంది వీడిది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వీళ్ళరా మొత్తం అప్పు చెప్పేసాడంట యోసేపుకి రాజుగారి. చదవరా. తాను ఆహార తినుడు తప్ప ఏమి ఉన్నదో ఏమీ లేదు విచారించిన వాడు ఎవరో? యోసేపు. తర్వాత యోసేపు రూపవంతుడు, సుందరుడై ఉన్నాడు. అటు తర్వాత యోసేపు అమ్మా తన యజమాను భార్య యోసేపు మీద కన్ను వేసి నాతో పాపము చేయమని యోసేపుని అడిగిందంట. స్తోత్రం చెప్పండి అమ్మా, చెప్పండి రా. ఎవరు భార్య? ఈవిడి పొత్తోపరు భార్య. ఆ భార్య వచ్చి యవనస్తుడైన యోసేపుని అడుగుతుందంట, నీవు నాతో పాపము చేయాలి అని అడిగిందంట. యోసేపు యవనస్తుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, దేవుని గురించి తెలిసిన వ్యక్తి, కలలు చెప్పే వ్యక్తి. అతని వాణ్ణి ఏమందంటే నీవు నాతో పాపము చేయమని అడిగింది. అప్పుడు పాపానికి ఒప్పుకోలేదు ఎవరు? చదవండి రా బుజీ. అయితే ఏం ఒప్పుకోలేదంట? అందరూ చెప్పండి అమ్మా. ఏం ఒప్పుకోలేదురా? పాపానికి ఒప్పుకోలేదంట. తర్వాత తర్వాత ఏ ఇంటిలో ఏముందో, ఈ ఇంటిలో నాకంటే పైవాడు, నీవు అతని భార్యవు, నేను నీతో నాకు అప్పచెప్పలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధముగా నేను పాపము కట్టుకున్నానని. ఇంతకు ఏం చేయలేదు చెప్పండి? ఇంతకు ఏం ఒప్పుకోలేదు? పాపం ఒప్పుకోలేదండి. యోసేపు ఎవరి పక్షాన ఉన్నాడు? దేవుని పక్షాన ఉన్నాడండి. దేవుని పక్షాన ఉన్నవాడు ఏమి చేయడు తెలుసా? పాపము చేయడండి. దేవుని పక్షాన ఉన్నవాడు ఏ దుష్కార్యము చేయడండి. కనుక అతడు ఏం ఒప్పుకోలేదంటే పాపం ఒప్పుకోలేదు. స్తోత్రం చెప్పండి. ఎవరికి భయపడి? దేవునికి భయపడి పాపానికి ఒప్పుకోలే. ఈ రోజుల్లో చాలామంది పాపం చేస్తున్నారండి. భర్త తెలియకుండా భార్య, భార్య తెలియకుండా భర్త, తల్లికి తెలియకుండా పిల్ల, పిల్ల తెలియకుండా తల్లి, పిల్లరా అన్నకి తెలియకుండా అన్నయ్య,
తమ్ముడు తెలియకుండా తమ్ముడు, ఎవరికి తెలియకుండా పాపము చేస్తున్నారు. కానీ ఎవరికి తెలియకపోయినా మీరు చేసే పాపాలని ఎవరు చూస్తున్నారంటే, నోరు తెరిచి చెప్పండి, ప్రభువు చూస్తున్నాడు. ప్రియులారా, యోసేపును కూడా దేవుడు చూస్తున్నాడు. తన ప్రవర్తన చూస్తున్నాడు, తన నడవడి చూస్తున్నాడు, తన చూపు చూస్తున్నాడు, అంతా పరిశీలిస్తున్నాడు యోసేపుని. అయితే ఏమాత్రం కొంచెం కూడా పాపానికి చోటు ఇవ్వలేదు. ఏమా ఈ రోజుల్లో పాపానికి వాయ వరుస లేదు. దగ్గర ఈ రోజుల్లో పాపానికి వాయ వరుస లేదు. అక్కేంటో, చెల్లెంటో, బావేంటో, మరిదేంటో, వదినేంటో, అమ్మేంటో, నానేంటో వాయ వరుస లేదండి చాలామందికి. ప్రపంచమంతా పాపంతో నిండిపోయిందండి. ప్రతివాడు అనుకుంటున్నాడు, నేను చేసే పాపం మా ఆవిడికి తెలియదులే, నేను చేసే పాపం నా భర్తకు తెలియదులే, నేను చేసే పాపం మా అమ్మకి తెలియదులే, నేను చేసే పాపం మా నాన్నకి తెలియదులే, ఎవరికి తెలియదు అనుకుంటున్నావు నువ్వు. దేవుడు అనేవాడు చూస్తున్నాడు. జాగ్రత్త. టీవీల ద్వారా చూస్తున్నా, పేపర్ ద్వారా చదువుతున్నా, ఎక్కడ చూసినా బాలమంగాలు, ఎక్కడ చూసినా పాపం, వాయ వరుస లేదు. దేవుని సన్నిధికి వస్తా పాపం చేస్తా, దేవుని సన్నిధికి వస్తా మోసం చేస్తా, దేవుని సన్నిధికి వస్తా అందరిని మోసం చేస్తా. ఏమండి, దేవుని సన్నిధికి వస్తా ప్రార్థన చేస్తా, దేవుని సన్నిధికి వస్తా అన్నీ చేస్తా, కానీ మోసం పాపం విడిచిపెట్టలేదు. నువ్వు ఎలా దీవిస్తాడు దేవుడు? యవనస్తులు బొత్తుగా పాడైపోయారు, పిల్లలు బొత్తుగా పాడైపోయారు. ఈ సెలలు వచ్చాక, ఈ వచ్చాక అమ్మో భయంకరంగా తయారైపోయారు పిల్లలు కూడా. తల్లిదండ్రులు పాపం చేస్తే పిల్లలు చేయరా? తల్లిదండ్రులు పాపం చేస్తే పిల్లలు చేయరా? ఏమండి చెప్పాలి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆవేమో గడ్డి మేతమని దూడేమో చెప్పు, గట్లు మేసిందా సైతానా? నీకేం తెలుసు? తెలియకుండా మాట్లాడకుండా స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆవేమో గట్టు మీద వస్తే పిల్లేమో ఎక్కడుంది? ఎక్కడుంది? చేలో ఉంది. అదిగో జాగ్రత్త. మీ పిల్లలు ఎలా ఉన్నారు మీకు తెలుసా? మీ పిల్లలు మీరు ఎలా ఉన్నారు తెలుసా? మీరు ఎలా ఉన్నారు తెలుసా? జాగ్రత్త. దేవుడు చూస్తున్నాడు. పాపానికి వచ్చి జీతం ఏంటి తెలుసా? చెప్పు, చచ్చిపోతావు. జాగ్రత్త. ఇక నుంచి కూడా పాపం చేయకుండా విడిచిపెట్టే పాపాన్ని. పాపం విడిచిపెట్టే. ఈ మైకా శబ్దం వింటున్నా నా సహోదరుడా, నా సహోదరి, ఇంకా పాపంలో జీవిస్తున్నావేమో, పాపంలో ఉన్నావేమో, విడిచిపెట్టే. పాపం విడిచిపెట్టకపోతే నీకు సావు తప్పదు, సావు తప్పదు నీకు. అనుకోవచ్చు నేను చేసే పాపం ఎవరు చెప్పండి, ఎవ్వరు చూస్తలేదు. భర్త అనుకోవచ్చు నేను చేసే పాపం మా ఆవిడ తెలియదులే అనుకోవచ్చు. భార్య అనుకోవచ్చు నేను చేసే పాపం నా భర్తకి. ఎవడ పాపం వాడికి తెలియకపోయినా మనం చేసే పాపాలను ఎవడు చూస్తున్నారంటే దేవుడు అనేది చూస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మీకు తేట తెల్లగా చెప్పనా? ఎరా ఆదికాండం 40వ అధ్యాయము 18వ వచనం చదవండి. ఆ తేట తెల్లగా చెప్తూ ఉంటాడు యోసేపు. అందుకు యోసేపు అమ్మా ఏ బావా 40 అధ్యాయమా ఎంత ఎంత 42 మూడవ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడువాడును. స్తోత్రం చెప్పండి. చెప్పాలి. రే బాబు, ఎవరికి భయపడేవాడు? యోసేపు ఎవరికి భయపడుతున్నాడు చెప్పాలి. ఏ విషయంలో? పాపం అనే విషయంలో. అందుకని దేవుడు యోసేపుని దేవుడు ఏం చేశాడంటే ఐగుప్తు వెళ్ళిపోమన్నాడు. రబ్బా అక్కడ ఉండకు వెళ్ళిపో నువ్వు అక్కడ ఉండు, అక్కడ నేను ఏం చేస్తానంటే ఆశీర్వదిస్తాను నేను. స్తోత్రం చెప్పండి. నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వు కూడా ఏం చేయకూడదు? నోరు తెరు. అందరు నోరు తెరవండి. మగోళ్ళు నోరు తెరిచి తెలియదేంటి?
తెరవండి, నోరు తెరవండి. ఏం చేయకూడదు? అందరు చెప్పండి. పాపం చేస్తే దేవుడు దీవించడు, పాపం చేస్తే దేవుడు ఆశీర్వదించడు. నువ్వు ఎంత సంపాదించినా సిల్లు చంచులు వేసినట్టు అయిపోతుంది నీ బ్రతుకు, ఏది విడిచిపెట్టకపోతే. స్తోత్రం చెప్పండి. అందుకనే ప్రవక్త చెప్తూ ఉంటాడు, రక్షపని అనుకున్నట్లు చదవరు బైబిల్ మీరు. యెహోవా హస్తము కూర్చగాలేదు, వినరనుకుంటున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. నీకును మీ దేవునికి మీ పాపములే అడ్డుగా ఉన్నాయన్నాడు. చేసి అతను ప్రార్థన వెళ్తుందా? ప్రార్థన ఎవరి దగ్గరికి చెప్పు? వెళ్తాలా? కారణం నీకు దేవునికి ఏమున్నాయి? నీ పాపాలు అడ్డొచ్చేసినాయి, నీ పాపాలు అడ్డొచ్చేసినాయి. ముందు పాపం విడిచిపెట్టు, ఆ పాపమని అడ్డుగా ఉన్న దాన్ని తొలగించుకో ఈ రాత్రి. అప్పుడు నీ దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. స్తోత్రం చెప్పండి. అందుకని యేసేపు ఎన్ని నిందలు పడ్డాడు, ఎన్ని అవ్వాలు పడ్డాడు. చేయలేని నేరం వేసింది ఎవరు? భార్య. చాలా కష్టాలు పెట్టేశారు. అందుకని కష్టాల కూలిమి కాల్చి వేసిన శోకాల గుండెను చీల్చి వేసిన కష్టాల కూలిమి శోకాల గుండెను తన చిత్తం నెరవేరుస్తాడు గమ్యము వరకు. పాడాలందరూ. తన చిత్తం నెరవేరు గమ్యము వరకు ఓ నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా. ఓ అడుగులు తడబడినా చేయి పట్టి వెళ్ళు తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెళ్ళు తట్టి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా. హల్లెలూయా చెప్పాలి. ఒక చిన్న విషయం చెప్పి సాక్ష్యాలకు వెళ్దాం. మీకు ఎన్ని పిల్లలు ఉన్నాయి? 6. ఎవడరా 6 అన్నాడా? ఎన్ని ఉన్నాయి ఇప్పుడు లెక్కేసుకోండి. 1 2 3 4. ఎవరు వేసారు పాపం? ఎవరమ్మా? మాస్టర్ గారు వేసుకున్నారే, మీరు వేయలేదు. వేసారా? ఎవరు వేసారు? 1 2 ఇంకా కనవయాన్ని దూడలాపారం. దేవుని స్తోత్రం. మా సంఘంలో చర్చిలో ఫ్యాన్లు లేవు, ఏమి లేవు. 2 సంవత్సరాల దాకా నేనేమనుకున్నావాడిని అంటే మా సంఘస్థులు కొంటారు అనుకున్నాను. ఏంటి వాళ్ళు అనుకున్నారంట, మా పాస్టర్ గారు కొంటారేమో అనుకున్నారంట. వాళ్ళు కొంటలేదు. చెప్పండి. నేను కొంటలేదు. ఒక ఆవిడ లేచిపోయి, పాస్టర్ గారే ఏంటమ్మా అన్న, ఫ్యాన్లు కొనండి బాబు, మీ దండం పెడతాను, ఫ్యాన్లు కొనండి అంటారు. వాళ్ళందరూ వెళ్ళిపోయి మాట్లాడుతున్న తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయాక ఈవిడ ఉంది, చెప్పండి అయ్య గారు, నేను మట్టికి ఒక ఫ్యాన్ కొన్నాను, మీరు కొనుక్కుంటే కొనుక్కోండి, లేకపోతే మూసుకుని అది. స్తోత్రం చెప్పండి గట్టిగా. మధ్యాహ్నం ప్రార్థన అయిపోయాక ఇన్నిటి అన్నం తినేసి, ఎవరో ఆ అమ్మాయి
ఇంటింటికి వెళ్ళిపోయి నా మీద సాడీలు చెప్తుంది. పాస్టర్ గారు మీద సాడీలు చెప్పొచ్చా బహుశా? చెప్పొచ్చా? నీకు నిద్ర వచ్చేస్తుంది. నీకు స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే మొత్తం ఊరంతా తిరిగేస్తుంది, నా మీద సాడీలు చెప్తుంది. ఏమే మిమ్మల్ని అందరిని వెళ్ళిపోమన్నాడు కదా, నన్ను ఎందుకు ఆగమన్నాడంటే నేను ఒక్క ప్యాన్ కూడా కొన్నాడా, ఏం చేద్దామని వాళ్ళందరిని మీటింగ్ పెట్టుకున్నారు. చక్కని మీటింగ్ పెట్టుకుంటారు. ఎవరి గురించి ఎవడన్నా చెడ్డగా సమాచారం చెప్పడానికే ఆడోళ్ళు చక్కని మీటింగ్ వేస్తారమ్మా. మళ్ళీ ఎవరికంటే గురుగారు కాసేపు సైలెంట్లో పెట్టండి ప్రెసిడెంట్ గారు. దేవుని స్తోత్రం. అయితే మీటింగ్ ఎట్టుకున్నారంట. పాస్టర్ గారు కొన్నాడా, మరి ఏం చేద్దామని అడిగిందంట. అందుట్లో ఈమె తక్కువ కావడం, పెద్ద భక్తురాలు. ఓ పని చేద్దామే, ఆయన ఫ్యాన్ ఆయనే కొనుక్కుంటాడు, కనవయన్నీ మనం కొనుక్కుందాం. కానీ కొనుక్కుంటాడు, లేకపోతే లేదు, మనం అందరం కొనుక్కుందామని ఏకమైపోయారు. వాళ్ళు ఏకమైపోయి రాత్రి వాళ్ళ అబ్బాయికి డబ్బులు ఇచ్చేసి 24 ఫ్యాన్లు అట్టుకొచ్చారు అన్నాడంట. అట్టుకొచ్చేసాడు, తెల్లారి బిగిచ్చేసాడు, ఆడు వెళ్ళిపోయాడు. నేను వచ్చేసాను. చర్చిలో అడుగెట్టేటప్పటికి ఓహో మొత్తం కొనేసినట్టు ఉన్నారని నేను బలిపెట్టి ఎక్కేటప్పటికి ఫైన్ లేదు. అమ్మ తెలివితే అట్లా బాబోయ్. నేను సర్లే అని ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకోమన్నాను. ఎందుకు అవుతున్నారు అలాగా? పూర్తిగా చెప్పానా? ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకోను. ప్రభువా వీళ్ళందరూ ఫ్యాన్లు కొనుక్కున్నారు నాయన, నాకు లేదు కాబట్టి వీళ్ళందరినీ ఎవళ్ళోహుల్ని ప్రేరేపించి ఫ్యాన్ కొనిపించిన ఆయన అన్నాను. అందుట్లో ఒక ఆవిడ అంటుంది, అవును ఆయన ఎవళ్ళోహుళ్ళు ప్రేరేపించమంటుంది ఆవిడ. అందుట్లో ఎవరున్నారక? ఇంకెవళ్ళు ఏడు ప్రేరేపిస్తాకే, ఇక నా పాత్ర నాకే చేసేస్తుంది ఆవిడ. సర్లేని అలాగ 3 వారాల నుంచి నలుగుతుంది. ఏంటి? ఫ్యాను. ఒక ఆవిడ ఇప్పుడు చూస్తుంది అనుకుంటున్నా బాధ. 4వ వారంలో ఒక ఆవిడ లేచి అంది, అయ్యగారు నీ బాధ చూడలేకపోతున్నాను, చొక్కా ఎంత తడిసిపోతుంది, కాబట్టి నీ ఫ్యాన్ నేను కొంటాను అంది. ఎప్పుడు కొంటావమ్మా అన్నాను. ఇప్పుడు అత్తలోడు మా అబ్బాయి పట్టుకొచ్చేసాడు, ఆడు మాటలు వచ్చేసాడు, ఆడు బిగిచ్చేసాడు. కొత్త ఫ్యాను, మంచి ఫ్యాను. ఆడు వెళ్ళిపోయాడు. అమ్మా మీ పేరేంటమ్మా అన్నాను. నా పేరు మాణిక్యమని అంది. వాళ్ళందరూ వెళ్ళిపోయాక నువ్వు ఉండమ్మా, నీకోసం నేను ఏం చేస్తాను అంది. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. రెండమ్మా మీరు ఇలా రండి అన్నాను. ఒకసారి నీ చేతి వేయమ్మా అన్నాను. ఏది? ఫ్యాను. మీరు ఎలా రండి అంది. బలిపేట దిగి రండి అంది. వచ్చాను. ఏంటమ్మా అన్నాను. జాగ్రత్తగా వినండి చెప్తాను అంది. చెప్పమ్మా అన్నాను. నేను ఫ్యాన్ తగ్గిచ్చాను కానీ ఇది చూసుకుంటామే కానీ వేసుకుంటూ లేదన్నాను. నాకు అర్థం అవ్వలేదు. ఒక్కసారి వెయ్యమ్మా, ఒక్కసారి వెయ్యి అన్నా. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, చూసుకుంటామే కానీ వేసుకుంటూ లేదు అంది. సర్లే కళ్ళు మూసుకోండి ప్రార్థన చేస్తాను అన్నా. ప్రభువా మాణిక్యం గారు ఫ్యాన్ ఇచ్చారు నాయన, కానీ చూసుకుంటామే కానీ వేసుకుంటూ లేదు నాయన. ఆవిడ ఎప్పుడు వేసుకోమంటాదో అప్పుడు దాకా చూసుకుంటాం నాయన అని చెప్పారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి అమ్మా. సర్లే అందరూ వచ్చేసారు. లేటుగా వస్తుంది ఎవరు? మాణిక్యం. పాటలు అయిపోయి వస్తుంది. సర్లే నేను కూడా వచ్చాను. ఈ బలిపీఠం ముందు ఉన్నారు. ఒక ఆవిడ అంది, అయ్యగారు ఫ్యాన్ వేయమంటారా అంది.
ఏకమ్మా అన్నాను. రెండు ఆవిడ ఎందుకు అయ్యేద్దంది, చూసుకుంటామే కానీ వేసుకుంటలేదమ్మా అన్నాను. ఆ మూడు ఆవిడ అంటుంది, చూసుకుంటామేంటి వేసుకోపోతే కదా అన్నాను. అమ్మ నీకు ఎలా తెలుసు, నాకు అలా తెలుసు అమ్మ అన్నాను. ఆ నాలుగు ఆవిడ అంటుంది, అలాంటప్పుడు ఉన్నావుంటే లేకపోతే తీజా తీజా అన్నది. అప్పుడు నేను అన్నాను, ఎందుకు అలా వాగుతావు, నువ్వెవ్వో చెప్పండి అమ్మా, నువ్వెవ్వో ఇచ్చేదాన్ని ఏవు, నువ్వు చేయవు చేసేదాన్ని చేయనువు, నువ్వు పెట్టవు పెట్టేదాన్ని పెట్టనవు, నువ్వు వెళ్ళవు వెళ్ళేదాన్ని రానవు, నువ్వెవ్వో ఇచ్చేదాన్ని ఏవు, నువ్వు పెట్టవు పెట్టేదాన్ని పెట్టనవు, ఎందుకు మాట్లాడుతావు, నాకెందుకు వండొచ్చుకుంటావో ఓడ చూసుకుంటావో మాట్లాడగా మూసుకో అన్నాను. ఏంటి మూసుకునేది, సరేలే అని. అప్పుడు అందరూ లేచి నిలబడండి, ఒకసారి అందరూ లేచి నిలబడండి, ఒకసారి ఆరాధన చేసుకుందాం. అందరు లేచి నిలబడి ఆరాధన చేసుకుందామని. మీరెందుకు లేస్తున్నారు, అసలు మీకేం పని అమ్మా, నేను ఎవడ కూడా చెప్తున్నాను, మరి ఎందుకు మరి వీళ్ళు ఎత్తారేమ్మా, తెగలేసిపోతున్నారు పైకి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరు లేచి నిలబడుతున్నారు, ఆకాశం వైపు చేతులు ఎత్తమన్నారు, ఎత్తారు. ప్రార్థన ప్రారంభించాం, పాట పాడుతున్నాను, ఆరాధన ఆరాధన. ఏంటి అలా కూర్చున్నావా, ఏంటి ఆ కూర్చుంటాం ఏంట్రా, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆరాధన 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 పాడాలి, ఆరాధన ఆరాధన. ప్రేమించేదల్ ఆరాధింతల్ నా పూర్ణ మనసుతో, నా పూర్ణ బలముతో, నా పూర్ణ మనసుతో, నా పూర్ణ బలముతో. ఓ ఆరాధన ధనా ఆరాధన ఇలాగ ఆరాధన చేసుకుంటున్నావు చర్చిలో. ఎవడేసేసాడో ప్యాన్ వేసేసాడు. ఆరాధనలో కళ్ళు తెరవచ్చా, తెరవకూడదు. ఈలోగా ఈవిడ వచ్చేసింది అనుకుంటే ఎవరో మాణిక్యం రాగానే ఏం చూసుకుంటుంది, ఇదో తిరిగేస్తుంది. ఇది ఎవడేసేసాడో వేసేసాడు, నాకేం తెలుసు. పిచ్చి కుక్క కరిచేస్త చూసావా, అలాగ కెవ్వు కేకలేసేస్తుంది. దెబ్బతో కళ్ళు తెరిచి చూశాను. ఏంటి అలా చూస్తున్నావేంటి, నీకేం చెప్పారు, చూసుకుంటామే కానీ అన్నీ నా మీద ఇరసీసి పడిపోతుంది. అప్పుడు అన్నానమ్మా, నీకు దండం పెడతానమ్మా, నేను ప్యాన్ వేసాను, నువ్వు ఎలా నమ్ముతున్నావు, నాకు చుచ్చు అందుతుందా, నాకు చుచ్చు అందుతుందమ్మా. ఇలాగ అన్నానో లేదు, నొప్పి వచ్చేస్తుంది బాబోయ్, నవ్వలేకపోతున్నానయ్యా. ఎందుకు ఆ మాట అన్నావమ్మా బాబు, లేకుంటే ఎరకపడిపోతున్నావు నా మీద, ఏదో నేను వేసినట్టుగా. నువ్వు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఫ్యాన్ ఎందుకు తిరగొద్దందంటే ఫ్యాన్కి 3 రెక్కలు ఉన్నాయి. 3 రెక్కల మీద పేరు రాసుకొచ్చింది ఆవిడ. ఏం పేరు, ఒకవేళ ఫ్యాన్ వేసామనుకో, మాణిక్యమా మాణిక్యం, ఐదులో పెట్టా, మాణిక్యమా 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 మాణిక్యమా
మాణికమా 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 మాణిక పేరు కనపడుతుందా ఏమండి? పేరు కనపడుతుందండి. మరి పేరు కనపడాలంటే ఏది ఆగిపోవాలి? ప్యానకు వచ్చి తిప్పలే. చాలామంది చర్చికి మందిరానికి కుర్చీల మీద పేరు రాసుకొస్తారు, ప్యాన్ల మీద పేరు రాసుకొస్తారు, మైషెట్ మీద పేరు రాసుకొస్తారు, కూటుకుండ మీద కూరదాక మీద పేరు రాసుకొస్తారు. దేవునికి ఇచ్చే వస్తువుల మీద మన పేర్లు చెప్పండమ్మా ఉండకూడదు. ఇచ్చింది ఎవరికి తెలియకూడదు. మన పేర్లు ఎక్కడ ఉండాలంటే జీవగ్రంథములో రాయబడి ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఎక్కడుండాలిరా? జీవగ్రంథములో నీ పేరుంటే నువ్వు పరలోకములో. చెప్పండి 21:15 చూడండి. 21:15 ఏంటి ఆది కాండం చేస్తారండి? జీవగ్రంథంలో పేరు ఎక్కడ ఉంటుంది? ప్రకటన గ్రంథంలో ఉంటుంది. 20:15 వచ్చినా ఎరా చూడు 21 లేకపోతే 20:15 చూడు. ఎవరి పేరైనను చూడండి, జాగ్రత్త వినాలి. తపాల మీద కూటుకున్న మీద కూరదాక మీద ప్యాన్ల మీద కాదు మన పేర్లు. ఎవరి పేరైనను జీవగ్రంథములో చెప్పు. ఒకవేళ అందులో నీ పేరు లేకపోతే వాడు అగ్నిగుండములో పడద్రోయబడును. స్తోత్రం చెప్పండి బాబు. చేయొద్దండి అందరూ స్తోత్రం చెప్పండి. ఎక్కడుండాలి మన పేరు? అక్కడ నీ పేరుంటే నీవు పరలోకములో ఉంటా. ఒకవేళ అందులో పేరు లేకపోతే ఎక్కడుంటా? అగ్నిగుండంలో ఉంటా. ఎక్కడుండాలో కనుక్కోను. ఈ రాత్రి పేన మీద ఉండాలనుకుంటున్నావా? జీవగ్రంథంలో ఉండాలనుకుంటున్నావా? ఏంటది చెప్పు. ఎవరి పేరు? నీ పేరు నా పేరు జీవగ్రంథములో ఉంటే మనం పరలోకములో ఉంటా. అదే జీవగ్రంథములో నీ పేరు లేకపోతే ఎక్కడుంటా? అందరు చెప్పండి. అగ్నిగుండములో కాలిపోతా. కాలిపోయి మసి అయిపోతా. మసి అయిపోయి బూడిదైపోతా. అవునా కాదా? స్తోత్రం చెప్పండి గట్టిగా. చిన్న సాక్ష్యం చెప్తాను వినండి. మాది స్వగ్రామం నిండ్రకొల్లు, గణపవారానికి దగ్గర ఉంటుంది. భీమవరం గణపవారం నిండ్రకొల్లు. నాన్నగారు అమ్మగారు యేసు ప్రభు నమ్మలేదు. అన్యులాడు. యేసు ప్రభు తెలియదు వాళ్ళకి. అలాగ పెళ్ళి అయ్యి 11 సంవత్సరాలు అయిందంట అమ్మ నాన్నకి. కానీ ఎవరు లేరు, పిల్లలు లేరు. యేసు ప్రభు నమ్ముకున్నాక 3 పిల్లలు పుట్టారు. తర్వాత అమ్మ నాన్న బాప్తీసం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అన్నీ పనికి అవండి నేను చెల్లి బడికి వెళ్ళేవాళ్ళు. అలా ఉండగా సినిమాటర్లు వచ్చి నన్ను సినిమాలోకి తీసుకెళ్ళిపోయారు. నన్ను చాలా సినిమాలు యాక్ట్ చేశాను. నేను 6 సినిమాలు యాక్ట్ చేసి ఇంటికి వచ్చేసాను. ఎక్కడికి వచ్చాను? ఏది మానేసి వెళ్ళాను చెప్పండి. మరలా వచ్చేసేటప్పటికి చెల్లి 10వ తరగతి చదువుతుంది. ఎంతమ్మా? 10. అప్పుడు నేను వచ్చి నెల అయిపోయింది షూటింగ్కి వచ్చి. ఎంత అయింది? అప్పుడు నాన్న అన్నారు వచ్చి నెల అయిపోయింది, అటు షూటింగ్లు రావటం ఇటు చదువు మానేసో అని అన్నారు. ఏం చేయమంటారు అన్నాను. మళ్ళీ చదువుకో అన్నాడు నన్ను. అప్పటికి మా చెల్లి 10వ తరగతి చదువుతుంది. మరలా మా నాన్న ఏం చేసాడు, మరలా 1వ తరగతి జాయిన్ చేసాడు నన్ను. మా నాన్న అనుకున్నాడు చిన్న పిల్లడు ఇంకా అనుకుని ఎందులో జాయిన్ చేసాడమ్మా. ఇప్పుడు ఏం మొదలెట్టాలి మళ్ళీ? అలు ఇలు ఊలు. ఓ మాస్టర్ అడిగాడు, నాకు గుర్తు ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చా అన్నాడు. రాదంటే ఏమంటాడని వచ్చా అన్నాను. ఏబిసిడీలు చెప్పన్నాడు. రావు నాకు, కానీ ఇప్పుడు నేర్చుకున్నాను ఒక 5.
5 నేర్చుకున్నాను. ఏంటి చెప్పరా? పాళ్ళు అరకెట్టండి. ఏబిసిడి ఎఫ్ఓ తర్వాత ఏంట్రా రావు నీకు? తర్వాత ఏంట్రా చెప్పర్లా? ఏబిసిడి ఎఫ్ఓ ఆవిడేంటి అలా నవ్వుతుంది? చెప్పనమ్మా. ఏబిసిడి ఎఫ్ఓ నువ్వు చెప్పమ్మా. నీకు పళ్ళు ఊడిపోయినాయి, నీకు రావు. తోసిపోయినలో తొన దూరింది అన్నట్టు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏబిసిడి ఎఫ్ఓ ఎరా అది కదా మల్లెటూడు అయ్యి బాబు నువ్వా? అదే భాష అయ్యే బాబు నువ్వా? స్తోత్రం చెప్పండి గట్టిగా. తర్వాత ఏంట్రా జీ అది ఆయన ఏంటి తప్ప అన్నాడు? స్తోత్రం చెప్పండి గట్టిగా. రావు నాకు అసలు. అలాగా కనవాయి ఏంటి అన్నాడు. కనవాయి రేపు చెప్పుకుందాం అన్నాను నేను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలా చదువుకుంటూ చాలా టైం అయిపోయిందా? ఎవరన్నారు చాలా టైం అయిపోయిందా? పెద్ద భక్తురాలు మరి ఇవిడి. ఆవిడ చూడు, అసలైన భక్తురాలు వచ్చింది చూడు. ఇప్పుడే లేచి వచ్చింది. హల్లెలూయా. నిద్ర గురించి మాట చెప్పనా? కండక్టర్ గారు ఎక్కని ఏమంటాడు? ఇందాక కూడా బస్సులో వచ్చాను నేను. కరెక్ట్గా చెప్పండి, ఏమంటాడు? టికెటా? ఏమంటాడు? అప్పుడు ఇవన్నీ సొల్లు మాటలు కానీ ఆగండి. ఎక్కగానే ఏమంటాడంటే, అమ్మా జరుగు బాబు జరుగు నాన్న బాబు జరుగు జరగలే ఇక్కడెక్కడే చదువుతుంది. అది కేకలే చేస్తాడు ఎవరో. అలాంటి సమయంలో ఒక ఊరు వెళ్ళాను. ఆరాధన అయిపోయింది, పాటలు అయిపోయినాయి, వాక్యం అయిపోయింది. నేను రాత్రులు అన్నం తిన్నాను చెప్పటం మర్చిపోయిన వాళ్ళకి నా కోసం ఉండిచ్చేసారంట. తింటావా సత్తావా అన్నట్టు. ఇంతలా ఉంది పాస్టర్ అమ్మ. ఆవిడ ఏమంటుందని భయం వేసిపోయి 12 అయిపోయింది టైము. రాత్రి 12 అయిపోయింది. మీకోసం అన్నీ వండేసాం, తినాలంది. తినకపోతే ఏమంటుందని భయం వేసిపోయి పెట్టేయమన్నాను. నాతో పాటు 12 మంది ఉండిపోయారు అక్కడ సేవకులు. మీరెందుకు ఉండిపోయారు అన్నారు. మీతో పాటు తిందామని. సర్లే అని తేరా చూస్తే కూరలు అయిపోయాయి. కూరలు లేవు, సాంబార్ మట్టికి తప్పాళ్ళు ఉంది. అప్పుడు అయ్యగారు అన్నారంట, పెద్ద ఏదో బెళ్ళప్ ఇచ్చేసావు ఆయన దగ్గర. మరి ఏం చేస్తామంటే గుడ్లు ఉన్నాయి లేపేస్తానులే. గుడ్లు వేపేసి స్వారేసేసి పెట్టేసి 12 గుడ్లు. వీళ్ళన్నారు పాతం చేయండి మీరు అన్నారు నన్ను. ఎవరో సేవకులు. నన్ను చేయమన్నారు. నేను చేతులు ఎత్తి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి కళ్ళు తెరిచాను. ప్లేట్లో గుడ్లు లేదు. ఎవడు లేపేసాడు. ఏంటో గుడ్లు లేదు నాలో అని జాగ్రత్త తిట్టినాను. పక్కనోడు అన్నాడు, అయ్యగారు ఏంటండి జాగ్రత్త తిట్టినారంటాను. మీరు అందరూ నన్ను పాతం చేయమన్నారా? ఆమెనేదాడు గుడ్లు లేదా? ఎవడు తినేసాడు అన్నాను. ఏమోనండి అన్నాడు ఈయన. సర్లేని భోజనం అయిపోయాక ఒక ఆయన కుర్రుడు ఒకరింటికి పడుకుంటాక తీసుకెళ్తున్నాడు. దారిలో చెప్పాడు డాడీ, అయ్యగారు మీ గుడ్డు తినేసింది ఎవడంటే మీ పక్కనోడు తినేసాడు అన్నాడు. యారా నా గుడ్డు దొరికింది ఏంటి ఆయనకంటే, లేదండి మాంసం తిండు, చేపలు తిండు, ఏమి తినండి, ఎన్ని గుడ్లు తిన్నా గుడ్డు మీద గుడ్డు తినేస్తాడు అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. అప్పుడు ఆయన ఎవరో అడిగారు. కండక్టర్ గారు అంట ఆయన. ఎవరమ్మా? ఆయన అన్నాడు, బయట పడుకుంటావో లోపల పడుకుంటావో అన్నాడు.
నేనన్నాను మీరు ఎక్కడ ఉడుకుంటానన్నాను. వాళ్ళిద్దరు అక్కడ ఉడుకుంటారంట, నాకు కూడా ఇక్కడ వేసేయండి అన్నాను. వాళ్ళిద్దరు అక్కడ వేసుకున్నారు. రాత్రి మాటలు కలవాట్లు ఆడుతున్నాడు ఆయన. ఎవరో కండక్టర్ గారు, అమ్మాయి జరుగు, అలా ఆవిడ పక్కన ఉండగా చూడు సాలేదమ్మని జాయిగా జరిగిందంటే మళ్ళీ ఒక అరగంటకి ఎన్నిసార్లు చెప్పాలమ్మా జరుగు అని మళ్ళీ జరిగిందంటే లాస్ట్ పట్టు వచ్చేసింది. ఏం పట్టు? మంచం పట్టు. అప్పుడు మళ్ళీ అంటాడంట ఎన్నిసార్లు చెప్పాలి అన్నాడట. దెబ్బతో నిద్రమత్తులో ఉందేమో అలాగ పడిపోయి ఉంది పాపం. నాకు నిద్ర ఆడతలేదు, నన్ను కూడా జరగమంటాడేమో అని మంచం మొయ్యలేను కదా, తలదీన్ని దుప్పటట్టుకు పోయి ఎక్కడికో కనపడకుండా పడుకున్నాను. అతని మెలకు వచ్చిందనుకుంటా, నా కోసం నెతికేస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మొత్తాన్ని నెతికి నా పక్కనే పడుకున్నాడు. మళ్ళీ కలవాట్లు లేవు, ఇవి ఉన్నాయి. అయ్యి బాబు ఇదేం కొరకురా నాయన. దయచేసి మీకు మాట చెప్తాను, గుండు గుండు పూట్లు ఎందుకు వస్తానని చెప్పనమ్మా. చెప్పనమ్మా, దయచేసి కొరకు వచ్చినోడి దగ్గర పడుకోకండి. ఆడు కొరక తట్టుకోలే గుండు పోటు వచ్చి చచ్చిపోతున్నారు జనం. స్తోత్రం చెప్పండి గట్టి. ఎన్ని ఏళ్ళు గడచినా ఎన్ని తరాలు, ఎన్ని ఏళ్ళు అలా లాగండి ఆరని వీడని ప్రేమే నీదయ్యా మార్చినావు పడా. మారని వీడిని మార్చినావు, ఎంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఎంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ కొట్టు ఇకను కూడా. అయ్యగారు ప్యాంటు నా ప్యాంటు ఒకలాగా ఉన్నాయి చూసారా? సంతకాడ నుంచి ఏం చూస్తున్నారు మీరు? దాని సూత్రమే సరిపోయింది మీకు. స్తోత్రం చెప్పండి గట్టిగా. బోళ్ళు ఉన్నాయి బుర్రలో, నవలా చచ్చిపోతారు మీరు. అయితే ఇలా బళ్ళు జాయిన్ చేశాడు మా నాన్న. ఇప్పుడు ఏం మొదలెట్టాలి? అది ఇలా చదువుకుంటున్నాను. ఈలోగా తాడేపల్లి కూడా తెలుసు మీకు బాబు. అక్కడ మద్దాల రామారావు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన డ్రామా యాక్టర్, ఆయన గొప్ప డ్రామా యాక్టర్. ఆయన ఒక సినిమా తీశాడు, కొత్త బాలనాగమ్మ. ఎవరో చెప్పారంట, ఒక ఆయన మన దాంట్లో ఉంటే బాగుంటుంది అన్నారంట. చెప్పారు, వచ్చారు, అడిగారు, కారు ఎక్కించుకున్నారు. నాకు ఏమి నేర్పలా. సినిమా షూటింగ్ తీసే ముందు డైలాగ్ నేర్చుకోవాలి, యాక్షన్ నేర్చుకోవాలి. ఏమి నేర్పకుండా కారు ఎక్కించుకొని విశాఖపట్నం అవతల అరకులో తీసుకెళ్ళిపోయారు. అరకులోయ తెలిసే ఎవరైనా వెళ్ళారమ్మా? పూజా బాబు వెళ్ళారా అరకులోయ? అక్కడికి వెళ్ళిన తర్వాత కారు దిగాను. నాకు ఏమి నేర్పలేదు అన్నాను. ఆయన అంటాడు నీకేమి ఉండదు అన్నాడు. ఏమి లేనప్పుడు నేను ఎందుకు వెళ్ళిపోతాను అన్నాను. మరి అంతే కదా, కంగారు పడకను ఆయన అన్నారు. మీ పాత్ర ఏంటి, నా పాత్ర అని అడిగాను. రామారావు గారు మైలు పకీరు అంట. ఏం పకీరు?
చెప్పండి. మరి నేనే పహీర్ అన్నాను, నువ్వు పహీర్ కాదన్నాడు నన్ను. మరి ఏంటి నా పాత్ర అన్నాను, నువ్వు పిల్లదయ్యాను అన్నాడు నన్ను. ఏం చేయాలన్నాను, నువ్వేమీ చేయక్కర్లేదు, నేను ఓం హ్రీం అంటాను, నువ్వేమో పొగేసం ఉండాలన్నాడు. ఏమేయాలంట, పొగ. బళ్ళు తిరగబడిపోతున్నాయి, బళ్ళు గోడకి జారైపోతున్నాయి. పర్లేదులేరా ఉజ్జి సరదాగా అన్నాను. ఇదిగో తిరుగుతారా మానేనా, అది వెరీ గుడ్. ఈడేంటి రా నాన్న బాబు, శశి కాలేజీ నీదేనా? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇదే ఓం హ్రీం అన్నప్పుడు మనం ఏమయ్యాలట, సర్లేని ఒక ఆయన లోపలికి రమ్మన్నాడు నన్ను. ఎందుకయ్యా లోపలికి అన్నాను, మీ మొఖానికి రంగు వేయాలన్నాడు. అసలే ఎరుపు కదా మొహం, ఆ ఎరుపుకి ఎరుపు రాసేసాడు, నల్ల గోవుని వేసేసాడు, నల్ల విక్కి పెట్టాడు. బాబు ఒకసారి అర్థం ఎత్తావా అన్నాను. ఆయన అంటాడు, నేనేసుడికి నాకే భయం వేస్తుందండి, మరలా మీరు అర్థం చూస్తే పారిపోతావు అన్నాడు. వద్దులే బాబు ఉంచేసుకొని ఆయన అన్నాను. బాబు అర్జెంటుకి బయటికి వెళ్ళాలన్నాను. చాలా అర్జెంటు బాబు అన్నాను. ఇలా వెళ్ళిపోమన్నాడు. ఇలాగ పరిగెత్తుకు వెళ్ళిపోయాను. ఎంత పరిగెత్తుకెళ్ళానో 2 కుక్కలు రెడీగా ఉన్నాయి అక్కడ. మరి ఎందుకు పెట్టారో దేనికి పెట్టారో తెలియదు. మరలా పరిగెత్తుకు వచ్చేసాను. ఆయన అక్కడే ఉన్నాడు. ఏంటి ఇలాగ వచ్చేసి మళ్ళీ అన్నాడు, పని అయిపోయింది బాబు అన్నాను. సర్లేని ఆ మంతు ఇచ్చాడు, ఆ మంతులో నిప్పులు ఉన్నాయి, యాపరెడ్డి ఇచ్చాడు, సాంబారని ఇచ్చాడు. నేనే భయంకరంగా ఉంటే మాయిలి పైకి ఇంకా భయంకరంగా ఉన్నాడు. ఏమండి భయం వేస్తుంది అన్నాను. ఏమవుతుంది నన్ను వేసే అంటున్నాడు. ట్రైనింగ్ ఉంటే భయపడేవాడిని కాను. మొదలెట్టాడు, ఓం హ్రీం అంటున్నాడు. ఏమేయాలి, పొగేసేస్తూ ఉంటే, అలాగ పొగేస్తూ ఉంటే, బాబు మీ వెనకాల బాంబు పెడతాము చెప్పాలా వద్దా? ఎప్పుడు చెప్పాలి మోషే? అయిపోయి చెప్పాలా? ఎప్పుడు చెప్పాలనా? చెప్పకుండా ఎప్పుడు వచ్చేసాడో ఆ దిక్కుమలోడు ఇందులో పెట్టేసాడు. ఇంతలా ఉందంటే అది రిమోట్ నొక్కితే పేలిపోతుంటే ఇది. అది సంతకాడు చెప్పాలి నాకు. చెప్తే భయపడతాను అనుకున్నారేంటో, చెప్పకుండా తీసుకొచ్చి ఇందులో పెట్టారు. ఆయనేమో ఓం హ్రీం అంటున్నాడు, నేనేమో ఏ శాస్త్రం పెట్టి ఆడెప్పుడు తీసుకొచ్చి ఇందులో పెట్టాడో ఒక్కసారి ఓం హ్రీం డావు పేలిపోయేటప్పటికి ఇందులో పెట్టాడేమో బద్దలైపోయి పేలిపోయి సారాజోలాగా పైకి వెళ్ళిపోతున్నారు. అలాగే బాబాయ్ కాపాడరే, కింద పడిపోయేలాగా ఉన్నాడు, కాపాడరన్నట్టే వాళ్ళంటారు మైకెట్టుకుని, నువ్వు పడవో 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 ఇదిగో చుట్టూ వలెట్టేసాం అన్నారు. అందులో పడతాను అనుకున్నారు. 2:30 గంటలకి దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఆయన కూర్చున్నాను నేను నిద్రలో. కళ్ళలో పిలుతున్నాడు బాబు అనుకుంటున్నారంట. నేనేం చేశాను, ఏదో నా దగ్గర ఉంటే అలా గట్టేస్తే తులుపు పళ్ళు వేశారు. అమ్మా నానా అని చెప్పాను. ఏంటి నాన్న కూర్చున్నావు? చెప్పాడు కదమ్మా దైవజనులు, ప్రభు నన్ను స్వస్థపరిచాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. తెల్లారే డాక్టర్ గారు వచ్చారు. డాక్టర్ గారు వచ్చి నేను కూర్చులో కూర్చుంటాం చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. ఆయన అప్పుడు మా అమ్మతో మా నాన్నతో అన్నారంట, ఎంతోమంది నడుగు మిరిగిపోయిన వాళ్ళు నేను ఇలాగా లేచి కూర్చుంటాం మొట్టమొదటి ఎంతకాలం నీకు అన్నం ఎందుకు పెట్టాను తెలుసా? చెప్పండి. ఇప్పుడు రాసిచ్చేసావు, ఇప్పుడు మా ఇంట్లో ఉండటానికి. అప్పుడు నేను అన్నానమ్మా, మీ
ఇల్లు, మీ పొలం, మీ ఆస్తి నాకేం వద్దమ్మా, కాస్తాను కట్టండి అమ్మా. ఒకవేళ చనిపోతే సమాధి చేయండి అమ్మా. మీరు తప్ప నాకు ఎవరు లేదన్నా అయినా సరే ఒప్పుకోలేదు. లేదు రాత్రి వెళ్ళిపోవాలన్నారు. నేను వెళ్ళమన్నాను. ఎందుకు వెళ్ళమని నన్ను కింద వేసి కాళ్ళు పట్టుకుని బయటికి ఇచ్చేసి తలిపేసేసి కొంచెం అయిపోయింది. కొంచెం ఫస్ట్లో చూసుకోగలను. కూర్చోరా, కూర్చో. అయిపోయింది రా, సాకి సభలో బాగోదు. చూసుకోవాలి. ఆ రాత్రి తలిపేసేసారు, గెంటేసి. అంత ఆకలిగా ఉండేది. ఆ రోజు అన్నం తినకుండా బయట పాపులంతా ఏడ్చి రోజు అదే వారిని కూడా మీ రాకడ కొరకు సిద్ధపరచండి ప్రభువా. ఎవరు నశించిపోవటం నీకు ఇష్టం లేదు నాయన. కాబట్టి ఈ రాత్రిని చేయెత్తిన వారందరితో ఈ రాత్రి మీరు దర్శించండి, మాట్లాడండి. మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు నాయన. నా చెల్లి వెనక్కి వెళ్ళిపోయి సైతాన్ని లాగేసింది నాయన. కాబట్టి వీళ్ళు కూడా వెనక్కి వెళ్ళకుండా బ్రతికినా నీకోసమే, చనిపోయిన నీకోసమే జీవించే మనసు వీళ్ళందరికీ దయచేయండి. యేసు నామములో అడిగి ఏడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. కూర్చోండ్రా తల్లి. మంచిది ప్రియులారా. ఎవరైతే చెయ్యెత్తారో, ఎవరైతే